హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈ రోజు వచ్చేసి నేను మీ ముందుకి ఒక బిగ్ కంపారిజన్ రివ్యూతో అయితే మీ ముందుకు అయితే రావడం జరిగింది. సో నా బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నా కదా, రెండు 55 ఇంచెస్కి సంబంధించిన QLED టీవీలు అయితే ఉన్నాయి. సో ఈ రెండు ఆల్మోస్ట్ నియర్ బై సెగ్మెంట్లో అయితే ఉన్నాయన్నమాట, బడ్జెట్ సెగ్మెంట్లో. సో ఈ రెండిట్లో ఏది బాగుంది అనేది ఇవాళ నేను కాదు మీరే చెప్తారు. వీడియోని ఎండింగ్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇక్కడ నేను మూడే పాయింట్స్ తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేటప్పటికి డిస్ప్లే తీసుకున్నాను, రెండోది వచ్చేటప్పటికి సౌండ్ తీసుకున్నాను, మూడోది వచ్చేటప్పటికి దాంట్లో వచ్చినటువంటి మేజర్ ఆప్షన్స్ తీసుకున్నాను. ఎందుకు ఫస్ట్ డిస్ప్లే తీసుకున్నాను అంటే, సో ఇంత పెద్ద టీవీస్లో మేజర్గా మనం యూజ్ చేసేదాన్ని కూడా సౌండ్ బార్స్ యూజ్ చేస్తాం కాబట్టి అందుకే నేను ఫస్ట్ డిస్ప్లేని తీసుకున్నాను. ఆ తర్వాత సౌండ్ గురించి అయితే తీసుకున్నాను. సో ఒకవేళ మనం సౌండ్ బార్ లేకపోయినా యూజ్ చేసుకోవాలి కాబట్టి దీన్ని నేను సెకండ్ ప్రయారిటీగా తీసుకున్నాను. మూడో ప్రయారిటీ వచ్చేటప్పటికి దీంట్లో ఉన్నటువంటి మేజర్ సెట్టింగ్స్ అనమాట, అండ్ మేజర్గా మనకి ఇచ్చినటువంటి స్పెక్స్ అని చెప్పుకోవచ్చు. సో వీటిలో ఏది బాగుంది అనేది ఎవ్రీథింగ్ మనము ఇవాళ వీడియోలో అయితే చూద్దాము. సో ఎండింగ్ వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో ఇక మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నేను వీడియోని ఎక్కడ కూడా మీకు ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయను, మేజర్ పాయింట్స్ మాత్రం మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదైతే గుర్తుంచుకోండి. ఫస్ట్ ఈ రెండు కనుక చూసుకున్నట్లయితే మనకి VA ప్యానల్తోనే వస్తాయి. ఒకటి వచ్చేటప్పటికి మనకి 400 నిట్స్ బ్రైట్నెస్తో VU టీవీ అయితే వస్తుంది, 350 నిట్స్ బ్రైట్నెస్తో మనకి TCL టీవీ అయితే వస్తుంది అనమాట. రెండు కూడా QLED టీవీస్, 4K టీవీస్ అనమాట. ఏదైతే మన లెఫ్ట్ సైడ్ లో ఉందో VU టీవీ, ఇది వచ్చేటప్పటికి మనకి HDR సపోర్ట్ చేస్తుంది, HLG సపోర్ట్ చేస్తుంది, MENC 60 Hz వరకు మనకైతే సపోర్ట్ చేస్తుంది. అదే మన రైట్ సైడ్ లో ఉండేటువంటి TCL కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మనకి HDR 10+ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే MEMC 120 Hz వరకు సపోర్ట్ చేస్తుంది. HLG కూడా మనకి ఇక్కడైతే సపోర్ట్ రావడం జరుగుతుంది. అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే మనకి TCL అనేది విన్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రెండు కూడా మనకి గూగుల్ టీవీ OS తోనే వస్తున్నాయి. సో గూగుల్ టీవీ OS తోనే వస్తున్నాయి కాబట్టి ఎక్కడ కూడా మీకు ఎక్స్పీరియన్స్ లో పెద్ద తేడా అయితే లేదు. నేను 1-2 సార్లు చెక్ చేసినప్పుడు ఎక్కడ కూడా నాకు పెద్దగా డిలే అయితే అనిపించలేదు. కాకపోతే VU అనేది కొంచెం అసలు మైల్యూట్, అసలు మీరు కనిపెట్టలేరు అంత కొంచెం ఫాస్ట్ ఉన్నట్లయితే VU నాకు కొంచెం బెటర్ అనిపించింది. ఇక వీటి స్క్రీన్ రిఫ్రెష్ రేట్లు కనుక చూసుకున్నట్లయితే ఏదైతే మనకి VU ఉందో VU వచ్చేసి 60 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అదే మనము TCL కనుక చూసుకున్నట్లయితే 120 Hz నేటివ్లీ రిఫ్రెష్ రేట్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. అదే మీరు గేమింగ్ మోడ్లోకి వెళ్ళినా సరే మీరు 120 Hz వరకు ఉన్నాయి. మీకు ఒక్కొక్క మోడ్లో ఒక్కొక్కలాగా అయితే ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ 240 Hz వరకు మీకు టచ్ చేసే పాయింట్స్ అయితే దీంట్లో అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మీరు గేమ్ మోడ్ కూడా మీకు స్పెషల్గా దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక వీటి యొక్క రోమ్ అండ్ ర్యామ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏదైతే VU ఉందో VUలో వచ్చేటప్పుడు మనకి 2GB ర్యామ్, 16GB రోమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అదే మనము TCLలో కనుక చూసుకున్నట్లయితే 3GB ఆఫ్ ర్యామ్, 32GB రోమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఎక్కడ కూడా మీకు యూజర్ ఎక్స్పీరియన్స్లో పెద్ద తేడా అయితే తెలియకపోయినప్పటికీ బట్ మనకి అంకెల పరంగా చూసుకున్నట్లయితే కొంచెం TCL బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ప్రాసెసర్ల గురించి మాట్లాడుకున్నట్లయితే ఏదైతే VU టీవీ ఉందో VU టీవీలో 1.5 GHz VU ఆన్ ప్రాసెసర్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. అదే మనం TCLలో కనుక చూసుకున్నట్లయితే వీళ్ళ ప్రాసెసర్ AIPQ ప్రాసెసర్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది క్వాడ్ కోర్ ప్రాసెసర్ అనమాట. ఇది కూడా మనకి ఆల్మోస్ట్ AI తోనే వస్తుంది, కొంచెం అప్ స్కేలింగ్ కూడా చేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఈ రెండింటిని మనము ప్రాసెసింగ్ లో కనుక చూసుకున్నట్లయితే నేను ఇమేజ్ ప్రాసెసింగ్ గురించి మాట్లాడుతున్నాను. ఇమేజ్ ప్రాసెసింగ్ లో గురించి మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా VU కంటే కూడా బెటర్ గా నాకు TCL అయితే అనిపించింది. ఎందుకంటే మీరు ఇక్కడ నేను కొన్ని ప్లే చేస్తున్నాను చూడండి, కొన్ని శాంపిల్స్ అనేవి. ఈ శాంపిల్స్ కనుక చూస్తే మీకు చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. VU అనేది కొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది. ఈవెన్ మనకి బ్రైట్నెస్ కూడా ఇది 400 నిట్స్ వరకు ఉన్నప్పటికీ కూడా ఇది మనకి 350 నిట్సే ఉంది TCL అనేది. అయినప్పటికీ మనకి ఏదైతే కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ పంచీ కలర్స్ కానివ్వండి, కొంచెం బ్లాక్స్ కానీ వైట్స్ కానీ కొంచెం డీపర్ కలర్స్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు TCLతో కంపేర్ చేస్తే VU అనేది కొంచెం వైబ్రెంట్గా కనిపిస్తుంది. మరియు ఓవర్ సాచురేటెడ్గా అయినట్టయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. కొన్నిసార్లు అసలు కలర్స్ అయితే షేడ్ అవుట్ అయినట్టు కనిపిస్తుంది అనమాట, అసలు ఫేడ్ అయిపోతున్నాయి కలర్స్ అన్ని కూడా. సో అలాంటి సిచ్యువేషన్ అయితే మనకి VUలో అయితే కనిపిస్తుంది. అదే మనం జనరల్గా వేరే టీవీతో కంపేర్ చేయకుండా VUను కనుక ఎక్స్పీరియన్స్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. బట్ వేరే టీవీతో మనం కంపేర్ చేసినప్పుడు మాత్రం VU అనేది ఖచ్చితంగా కొంచెం వెనకబడిందని చెప్పుకోవచ్చు. కాకపోతే మనం TCLలో కనుక చూసుకుంటే మనకు ఆ ప్రాబ్లం లేదు, అంతా న్యాచురల్ సైడ్ ఉంటుంది అనమాట. ఈవెన్ మనం సోనీలో ఎలా చూస్తూ ఉంటాము, నేను సోనీతో కంపేర్ చేయట్లేదు, సోనీలో ఎలాంటి కలర్స్ అయితే కొంచెం న్యాచురల్ సైడ్ చూస్తుంటాము అలాంటి న్యాచురల్ కలర్స్ అయితే నాకు TCLలో అయితే కనిపించాయి అనమాట. అండ్ ఇంకొకటి మీకు IMAX పిక్చర్ ఎన్హాన్స్మెంట్ అయితే ఉంటుంది. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని వీడియోస్ అనేవి ఫుల్ స్క్రీన్లో ప్లే అయితే అవ్వవు అనమాట. అలాంటి టైంలో మనం TCLలో ఫుల్ స్క్రీన్లో అయితే ప్లే చేయొచ్చు. మీకు జూమ్ చేసుకోవచ్చు. జూమ్లో కూడా మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. సో వాటిని యూజ్ చేసుకుని మల్టిపుల్ ఆప్షన్స్లో మీరు ఆల్మోస్ట్ 4-5 ఆప్షన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. వాటిలో మనం ఫుల్ స్క్రీన్లో వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు అనమాట. సో అప్పుడు మనకి బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది వ్యూవింగ్లో. అదే మనము VUలో కనుక చూసుకున్నట్లయితే VUలో కూడా మనకి ఫుల్ స్క్రీన్ ఆప్షన్ అయితే ఇచ్చారు, బట్ అది ఇంకా ఎనేబుల్ అయితే అవ్వలేదు. మేబీ త్వరలో ఏమన్నా తీసుకొస్తారో లేదో తెలియదు కానీ బట్ ఒకటే ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ ఇక్కడ మనకి
మల్టిపుల్ ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక కనెక్టింగ్ విషయానికి వస్తే వియూలో వచ్చేటప్పటికి మనకి బ్లూటూత్ 5.3తో వస్తుంది. అదే టీసీఎల్లో కనుక చూసుకున్నట్లయితే 5.0తో వస్తుంది. రెండు కూడా మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. వెయిట్ గురించి మాట్లాడుకున్నట్లయితే వెయిట్ వచ్చేటప్పటికి ఆబ్వియస్లీ మనకి చూడగానే తెలిసిపోతుంది వియూ అనేది టీసీఎల్తో కంపేర్ చేస్తే వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది. టీసీఎల్ వచ్చేసి 11 kgs ఉంటుంది, వియూ అనేది 12 kgs ఉంటుంది. ఎందుకంటే సాలిడ్ బిల్డ్ క్వాలిటీ మనకి వియూలో అయితే కనిపిస్తుంది. ఎలాగో మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి సో బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడేసుకుందాము. సో బిల్డ్ క్వాలిటీ కనుక చూసుకున్నట్లయితే ఏదైతే మనకి టీసీఎల్ ఉందో టీసీఎల్ వచ్చేసి ఫ్రేమ్ అంతా మనకి మెటల్ బాడీ వస్తుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ బాడీ అయితే వస్తుంది అనమాట, ఫైబర్ ప్లాస్టిక్ బాడీ. అదే మనం వ్యూలో చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ మెటల్ బాడీ అయితే ఇచ్చారు. మీకు పట్టుకోగానే ఫీల్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈవెన్ మీరు బాక్స్ కూడా చూసుకున్నట్లయితే చాలా గట్టిగా అయితే ఉంటుంది అనమాట, చాలా ప్రీమియంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. మిగతా అన్ని బ్రాండ్స్తో కంపేర్ చేస్తే మనకి చాలా ప్రీమియంగా చాలా గట్టిగా అయితే ఉంటుంది బాక్స్ అనేది. ఇక రెండిట్లో కూడా మనము గూగుల్ వాయిస్ అసిస్ట్లు అయితే చూడొచ్చు. రెండు రిమోట్లో మనకి గూగుల్ వాయిస్ అసిస్ట్లు అయితే ఇచ్చారనమాట, ఇక్కడ నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి హ్యాండ్ ఫ్రీ వాయిస్ అసిస్ట్ అంటే మాత్రం ఖచ్చితంగా మనకి టీసీఎల్లో మాత్రమే కనిపిస్తుంది. వియూలో మనకి హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ అసిస్ట్ అయితే లేదు. మీరు హ్యాండ్స్ ఫ్రీగా అంటే రిమోట్ లేకపోయినా సరే డైరెక్ట్గా మీకు యాక్సెస్ చేయాలి అంటే ఖచ్చితంగా మీకు టీసీఎల్ అయితే బెటర్ ఆప్షన్ అవుతుంది. దాని హీరింగ్ పవర్ కూడా చాలా ఉంది, మనం చిన్నగా మాట్లాడినా సరే చాలా ఈజీగా అయితే తీసేసుకుంటుంది. ఇక ఈ రెండిట్లో కూడా మనకి యాపిల్ ఎయిర్ ప్లే సపోర్ట్ ఉంది, గూగుల్ క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్ కూడా మనకి రెండిట్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. రెండిట్లో కూడా మీకు చాలా హజల్ ఫ్రీ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఒక 2-3 సెకండ్స్లోనే మీరు పెయిర్ అయితే చేసుకోవచ్చు మీ మొబైల్ని. మీకు రొటేషన్ చేస్తున్నప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే అస్సలు అనిపించదు. ఇక రెండు రిమోట్ల గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ రెండు రిమోట్లు అనమాట. రెండు కూడా మనకి బ్లూటూత్ ఐఆర్ రిమోట్లు అయితే ప్రొవైడ్ చేశారు. సో ఫస్ట్ మనము వియూలో కనుక చూసుకున్నట్లయితే హాట్ కీస్ అయితే ఉన్నాయి. సో హాట్ కీస్ కొన్ని మిగతా రిమోట్లతో కంపేర్ చేస్తే కొంచెం ఇది డిఫరెంట్గా అయితే ఉంటుంది అనమాట. మీరు ఒకవేళ టేబుల్ మీద పెట్టినా మీకు ఈ రిమోట్ అయితే నిలబడుతుంది. చాలా కాంపాక్ట్గా అయితే ఉంటుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చాలా కాంపాక్ట్ సైజులో ఉంటుంది కంపేర్ టు మనం టీసీఎల్తో కంపేర్ చేస్తే. ఈ రెండు పక్క పక్కనే పెడితే మనకి సైజ్ అయితే తెలుస్తుంది. సో ఆల్మోస్ట్ ఒక 75% వరకు మీకు ఇదైతే ఉంటుందన్నమాట. టీసీఎల్లో 75% మీకు ఈ వియూ రిమోట్ అయితే ఉంటుంది. బట్ చాలా కాంపాక్ట్గా అయితే ఉంటుంది వియూ రిమోట్ అనేది. వీటిలో హాట్ కేస్ కనుక చూసుకున్నట్లయితే నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, అలాగే పిక్చరు, సౌండ్, క్రికెట్, సినిమా అనేసి మనకి కొన్ని బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీకు డైరెక్ట్గా మీరు వైఫై లాంటి బటన్స్ కూడా యాక్సెస్ అయితే చేయొచ్చు. అలాగే గూగుల్ వాయిస్ అసిస్ట్ కానివ్వండి, అలాగే మీకు ఇన్పుట్స్ కానివ్వండి, పవర్ కానివ్వండి, అవన్నీ మనకి దీంట్లో అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే మనము టీసీఎల్ కనుక చూసుకున్నట్లయితే టీసీఎల్ అనేది మనకి వియూతో కంపేర్ చేస్తే మనకి కొంచెం బల్క్గా అయితే కనిపిస్తూ ఉంటుంది, కొంచెం పెద్దదిగా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా మనకి కొన్ని హాట్ కీస్ అయితే కనిపిస్తున్నాయి. డైరెక్ట్ యాక్సెస్కి సంబంధించినటువంటి ఓటీటీ కీస్ కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తున్నాయి. నెట్ఫ్లిక్స్, ప్రైమ్, యూట్యూబ్, సోనీ లివ్, టీసీఎల్ ఛానల్, అలాగే వెబ్ ఇవైతే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ వాయిస్ అసిస్ట్ కూడా కనిపిస్తుంది. అలాగే పవర్ బటన్, మ్యూట్ బటన్, అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, సెట్టింగ్స్ బటన్స్ ఇవన్నీ కూడా మనకి దీంట్లో అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా రిమోట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే. రెండింటి యొక్క రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. కంపేర్ టు వియూ నాకు టీసీఎల్ రెస్పాన్స్ అయితే కొంచెం బెటర్గా అనిపించింది, చాలా యాక్యురేట్గా కూడా అనిపించింది. 10/10లో నేను ఎన్ని ఇవ్వాలి అనుకుంటున్నానంటే నేను వియూకి అయితే 10/6 ఇస్తాను. అదే నేను టీసీఎల్కి అయితే 10/8 అయితే ఇస్తాను. సో ఇది నేను ఈ రిమోట్ యొక్క పర్ఫార్మెన్స్కి ఇచ్చే రేటింగ్ అనేది. ఇక పోర్ట్స్ విషయానికి వస్తే మనకి వియూలో కనుక చూసుకున్నట్లయితే 3 HDMI పోర్ట్స్ ఇస్తున్నారు, 2 USB పోర్ట్స్ ఇస్తున్నారు. మిగతా పోర్ట్స్ అన్ని కూడా మనకి కామన్గా అయితే ఉన్నాయి. 3.5mm జాక్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. అదే మనము టీసీఎల్లో కనుక చూసుకున్నట్లయితే 4 HDMI పోర్ట్స్ అయితే ఇచ్చారనమాట. కాకపోతే సింగిల్ USB పోర్ట్ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరిగింది. 2 ఇచ్చుంటే బాగుండేదని నా ఒపీనియన్. అండ్ టీసీఎల్లో మనకి 2 వచ్చేసి 4K 120 Hzకి అయితే సపోర్ట్ చేస్తాయి, 2 వచ్చేటప్పటికి 4K 60 Hzకి అయితే సపోర్ట్ చేస్తాయి, విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అంటే మేజర్గా వీళ్ళు ఏమి ఎక్కువ ఆలోచించారు అంటే ఎవరైతే గేమింగ్ కన్సోల్స్ కానీ ఈ బాక్సెస్ ఎవరైతే కనెక్ట్ చేస్తూ ఉంటారో సో వాళ్ళకి ఇది బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. సో నాకైతే మేజర్గా వీళ్ళు తీసుకొచ్చిన MEMC కానీ ALLM కానీ ఎన్ని సపోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అన్ని కూడా మనకి 120 Hz కానీ 140 Hz కానీ 240 Hz వరకు కూడా వెళ్తూ ఉన్నాయి. కాబట్టి సో ఇవన్నీ చూస్తే మనకి ఒకటి క్లియర్గా అయితే అర్థమవుతుంది, ఎవరైతే గేమింగ్ కన్సోల్స్ కనెక్ట్ చేస్తారో వాళ్ళకైతే బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ గేమ్ మోడ్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో రెండిట్లో కూడా నేను MEMC వీడియో అయితే ఫుటేజ్ అయితే ప్లే చేసి చూసాను. సో నాకు వియూతో కంపేర్ చేస్తే టీసీఎల్లో కొంచెం బెటర్ ఫుటేజ్ అయితే అనిపించింది. ఇక మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది సౌండ్ గురించి. సో సౌండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒకటి వచ్చేసి మనకి డెడికేటెడ్గా సౌండ్ బారే ఇచ్చేసారనమాట టీవీకి. వియూలో 88 వాట్స్ సౌండ్ బార్ అయితే మనకి వియూలో కనిపిస్తుంది. అదే మనం టీసీఎల్లో కనుక చూసుకున్నట్లయితే 35 వాట్స్ 2.1 ఛానల్ ఓమ్కియో స్పీకర్స్ అయితే మనకి దీంట్లో అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ అయిపోతే మనం క్లారిటీస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. యాక్చువల్గా మనము రెండు కూడా మనకి
వాట్స్ పరంగా చూసుకున్నట్లయితే మనకి వ్యూ అనేది బెటర్ అయితే ఉంటుంది, ఎందుకంటే 88 వాట్స్ ఇచ్చారు కాబట్టి. కానీ రియల్ టైంలోకి వచ్చేటప్పటికి మాత్రం మనకి లౌడ్నెస్లో మాత్రం టీసీఎల్ బెటర్గా అయితే పర్ఫామ్ చేస్తుంది. అండ్ క్లారిటీ విషయంలో మాత్రం వోకల్ క్లారిటీ, నేను ఇక్కడ ఓన్లీ వోకల్ గురించి మాట్లాడుతున్నాను. సో వోకల్ క్లారిటీ విషయంలో మాత్రం ఖచ్చితంగా వ్యూ అనేది బెస్ట్ ఉంటుంది కంపేర్ టు టీసీఎల్తో కంపేర్ చేస్తే. కాకపోతే మీకు ఇక్కడ మోర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఆడియోలో కానీ వీడియోలో కానీ టీసీఎల్లో చాలా ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే మీకు కొన్ని సినారియోస్లో మీరు మార్చుకుంటూ ఉండాల్సి వస్తుంది, అది మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు మనం స్టాండర్డ్లో పెట్టినప్పుడు వివిడ్లో పెడితే మనకి ఇంకా బెటర్గా అనిపిస్తూ ఉంది, కొన్నిసార్లు మనం వివిడ్లో పెట్టినప్పుడు మనకి ఓవర్ వైట్ కానివ్వండి, ఓవర్ బ్లాక్ కానివ్వండి ఇలా చూపించడం జరుగుతుంది. సో అప్పుడు మనం ప్రతి సీన్కి తగ్గట్టుగా మనం మార్చుకోవాల్సి వస్తుంది, అలా మార్చుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అది మనకి కొంచెం ఇబ్బంది సైడ్ అయితే అనిపిస్తుంటుంది. అదే మనం వ్యూలో కనుక చూసుకున్నట్లయితే వ్యూలో మనము ఒకటే పిక్చర్ ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట, మనం దాన్ని సింగిల్గా చూస్తేనే మనకి బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. కానీ మనం టీసీఎల్తో కంపేర్ చేసి చూసినప్పుడు కొన్నిసార్లు మనకి కలర్స్ అన్ని కూడా ఫేడ్ అవుట్ అయితే చాలా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి, కొన్నిసార్లు అయితే ఓవర్ సాచురేటెడ్ ఓవర్ బ్రైట్నెస్ అయినట్టు అయితే కనిపిస్తూ ఉన్నాయి అనమాట. సో మనము టీసీఎల్తో కంపేర్ చేసినప్పుడు క్లియర్ విన్నర్ అయితే మాత్రం మనకి టీసీఎల్ అని అయితే చెప్పొచ్చు. బట్ ఆడియో క్లారిటీ విషయంలో మాత్రం ఖచ్చితంగా వ్యూనే నెంబర్ 1 ఉంది, లౌడ్నెస్ విషయంలో మాత్రం టీసీఎల్ నెంబర్ 1 ఉంది. అండ్ టీసీఎల్లో మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట, మీరు సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. సెట్టింగ్స్లో మీకు సౌండ్స్లో కానివ్వండి, ఆడియో వీడియో సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు నెక్స్ట్ లెవెల్ ఆడియో వీడియో సెట్టింగ్స్ అన్నీ ఉన్నాయి, మీరు అక్కడి నుంచి కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. రెండిట్లో కూడా మనకి డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. టీసీఎల్లో మనకి DTS:X సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో విచ్ ఇస్ గుడ్ థింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇకపోతే నేను రెండింటి యొక్క స్పీడ్ టెస్ట్ అయితే చేశాను, అంటే ఓపెనింగ్ టైం అనమాట. ఏవైతే యాప్స్ ఉన్నాయో యాప్స్ నేను ఓపెనింగ్ టైం అయితే ఓపెన్ చేసి చూశాను. సో రెండిట్లో కూడా నాకు పెద్ద తేడా అయితే కనిపించలేదు, లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్ అయితే కనిపిస్తూ ఉంది. వ్యూ నాకు కొంచెం ఫాస్టర్ సైడ్ ఓపెన్ అయినట్టు అయితే అనిపిస్తూ ఉంటుంది. సో స్పెసిఫికేషన్స్ కూడా ప్రతి ఒక్కటైతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో దానికంటే ముందు దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే ఇక రిమోట్ రెస్పాన్స్లోకి వచ్చేటప్పటికి వ్యూ వచ్చేటప్పటికి మనకి 8 milliseconds లో రెస్పాన్స్ రేట్ అయితే ఉందన్నమాట. అదే మనము టీసీఎల్లో కనుక చూసుకున్నట్లయితే 9 milliseconds అయితే ఉంది. మీకు ఆ లిటిల్ బిట్ గ్యాప్ అనేది పెద్దగా అయితే ఫరక్ పడదు, కానీ కొంచెం మనం అది పనిగా అబ్జర్వ్ చేస్తే మాత్రమే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. కొంచెం టీసీఎల్తో కంపేర్ చేస్తే వ్యూ అనేది బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, లిటిల్ బిట్ అంతే, పెద్దగా అయితే ఏం లేదు. కాకపోతే ఓవరాల్గా రిమోట్ జనరల్ యూసేజ్లో యూజ్ చేస్తున్నప్పుడు కానీ వాయిస్ అసిస్ట్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నాకు వ్యూ కంటే కూడా టీసీఎల్ రిమోట్ అనేది బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇక బ్లాక్స్ అండ్ వైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్లాక్స్ కానీ వైట్స్ కానీ కలర్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే నాకు క్లియర్గా చెప్తున్నాను, ఒక్కటే మాట క్లియర్గా చెప్తున్నాను, ఇంకా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే క్లియర్ విన్నర్ టీసీఎల్ఏ. ఎందుకంటే చాలా వీడియోస్ నేను ఇక్కడ టెస్ట్ చేయడం జరిగింది. నేను HDR వీడియోస్ టెస్ట్ చేశాను, HLG వీడియోస్ టెస్ట్ చేశాను, MEMC వీడియోస్ టెస్ట్ చేశాను, రకరకాల ఫుటేజెస్ అన్నిటి టెస్ట్ చేశాను. అన్నిట్లో కూడా నాకు క్లియర్ విన్నర్ TCL అయితే అనిపించింది. ఇక వీటి యొక్క బడ్జెట్స్ గురించి మాట్లాడుకోవాలి. సో వీటి బడ్జెట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏదైతే మనకి VU టీవీ ఉందో ఇది 55 ఇంచెస్ 35,000 రూపాయల వరకు పడుతుంది. మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు 34,000 రూపాయల వరకు వస్తుంది. అదే మీరు TCL T8C మోడల్ విషయానికి వస్తే ఇది వచ్చేటప్పటికి మీకు ప్రైస్ అనేది 42,000 43,000 రూపాయల వరకు అయితే ఉంది. బట్ నేను పర్చేస్ చేసింది మాత్రం 32,000 రూపాయలకే పర్చేస్ చేశాను. మొన్న సేల్స్లో అయితే పర్చేస్ చేశాను అనమాట. ఇలా మీరు కూడా పర్చేస్ చేయాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ మీరు జాయిన్ అయినట్లయితే మీకు ఖచ్చితంగా అక్కడ బెస్ట్ డీల్స్ అన్ని నేను అక్కడ పోస్ట్ చేస్తాను. మీరు మంచిగా లూట్ చేయొచ్చు. మెయిన్ ఎప్పుడు యాక్టివ్గా ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా సేల్స్ డేస్లో అయితే ఖచ్చితంగా యాక్టివ్ ఉండండి. అప్పుడు మీకు బెస్ట్ డీల్స్ అయితే దొరుకుతాయి. ఎందుకంటే ఒక టీవీ మీద నేను 10,000 రూపాయలు అయితే సేవ్ చేశాను అనమాట. మీరు ఇప్పుడు వెళ్ళి ఆన్లైన్లో చెక్ చేస్తే మీకు 10,000 రూపాయలు ఎక్స్ట్రా అయితే ఉంటుంది. అదే నేను 10,000 రూపాయలు అయితే సేవ్ చేశాను. అంత భారీ లూట్స్ అయితే మనకి మిడ్ నైట్ అయితే దొరుకుతాయి అనమాట. సో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. ఓన్లీ టీవీస్ ఒకటే కాదు, మొబైల్స్ కానీ హోమ్ అప్లయన్సెస్ కానీ ఏవైనా సరే నేను మీకు అక్కడైతే పోస్ట్ చేస్తూ ఉంటాను. పర్సనల్గా నేనే పోస్ట్ చేస్తాను. అండ్ రెండోది మీకు ఏదన్నా ప్రోడక్ట్ గురించి సజెషన్ కావాలంటే నేను ఫ్రీగా ఇస్తాను. నా మొబైల్ నెంబర్ ఇక్కడైతే మీ డిస్ప్లే అవుతుంది. ఆ మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్ మాత్రమే చేయండి. వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడి నుంచి రెస్పాండ్ అయితే అవుతాను.
ఒక మంచి ప్రోడక్ట్ మీకోసం నేను సెలెక్ట్ చేస్తాను. ఇక రెండిట్లో సైడ్ వ్యూయింగ్ యాంగిల్ విషయానికి వస్తే సైడ్ వ్యూయింగ్ యాంగిల్ అనేది మనకి VUలోకి వచ్చేటప్పటికి ఒక 20-30% వరకు ఫేడ్ అయితే అవుతుంది. అదే మనము TCLలో కనుక చూసుకున్నట్టయితే ఒక 15-20% వరకు మనకి ఫేడ్ అయితే అవుతుంది అనమాట. బట్ ఓవరాల్గా బ్రైట్నెస్ విషయంలో మాత్రం మనకి VU TV అనేది ఎక్కువగా బ్రైట్నెస్ వస్తున్నట్టయితే కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇది మనకి కొంచెం డల్లర్ సైడ్, న్యాచురల్ సైడ్ అయితే ఉంటుంది అనమాట. చెప్పాలంటే సింపుల్గా చెప్పాలి అంటే న్యాచురల్ సైడ్ మనకి TCL వస్తుంది, ఓవర్ బ్రైట్నెస్ సైడ్ మనకి VU అయితే వెళ్తుంది. ఎవరికైనా కలర్స్ బాగా బూస్ట్ చేసి కనిపించాలి, నాకు మంచిగా కలర్స్ కనిపించాలి, కంటి నిండా కనిపించాలంటే మీరు VUకి అయితే వెళ్ళండి. లేదు నాకు డీసెంట్ కలర్స్ ఉండాలి, న్యాచురల్ కలర్స్ కావాలి, నాకు మంచిగా ఉండాలి పిక్చర్ క్వాలిటీ అని అనుకుంటే మీరు ఖచ్చితంగా, ఇంకా నాకు మంచి మంచి ఫీచర్స్ కూడా కావాలి అని అనుకుంటే మీరు ఖచ్చితంగా TCLకి అయితే వెళ్ళండి. మీకు అక్కడ ఇది బెటర్ చాయిస్ అయితే అవుతుంది. ఇక ఫైనల్గా సౌండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సౌండ్ వచ్చేసి మీకు వోకల్ క్లారిటీ కావాలనుకుంటే మీరు VUకి అయితే వెళ్ళండి. నాకు బెస్ట్ సౌండ్ కావాలి అంటే సౌండ్ ఎక్కువ కావాలి, దాంట్లో నాకు కొంచెం బేస్ కూడా వస్తూ ఉండాలి, నాకు ఇంకేం సౌండ్ బార్ కూడా నేను యూజ్ చేయను అని అనుకుంటే మీరు ఖచ్చితంగా దీనికి వెళ్ళండి. సౌండ్ బార్ యూజ్ చేస్తే మాత్రం మీకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే రెండిట్లో కూడా డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ రెండు సపోర్ట్స్ అయితే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అది మీరు గుర్తుంచుకోవాలి. సో ఇది గైస్ ఈ వీడియోకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి, అప్పుడు నేను మీకు ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మన ఫ్యామిలీలో అయితే జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.